హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈరోజు మన వీడియోలో పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ అయిన తెలంగాణ పోస్టల్ సర్కిల్ జీడీఎస్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ లిస్ట్ 5 2025 డివిజన్ వైజ్ కంప్లీట్గా చూద్దాం. నోట్: ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే లిస్ట్ తెలంగాణ పోస్టల్ సర్కిల్ జీడీఎస్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ 2025 లిస్ట్ 5 మాత్రమే. మొత్తంగా 6 లిస్ట్స్ ఉన్నాయి. మనం ఎందుకు కట్ ఆఫ్ పర్సెంటేజ్ చూడాలి? కరోనా టైంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా అందర్ స్టూడెంట్స్కి ఎక్కువ పర్సెంటేజ్ మార్క్స్తో పాస్ చేయడం వలన ఎంత మంచి మార్క్స్ వచ్చినా జాబ్ వచ్చే పరిస్థితి లేదు. మన ఇండియా అంతటికీ పోస్టల్ సేవలందించడానికి ఇండియాలో 23 పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ 23 పోస్టల్ సర్కిల్లో ప్రతి పోస్టల్ సర్కిల్ కొన్ని పోస్టల్ డివిజన్స్ ఉంటాయి. మీకు క్లియర్గా అర్థమవ్వడానికి ఒక ఎగ్జాంపుల్: ఈ 23 పోస్టల్ సర్కిల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పోస్టల్ సర్కిల్. అందులో అమలాపురం, అనకపల్లి, విశాఖపట్నం, విజయవాడ ఇలా కొన్ని పోస్టల్ డివిజన్స్ ఉంటాయి. జీడీఎస్ పోస్ట్స్ అప్లై చేసే క్యాండిడేట్కి తనకి ఎలిజిబిలిటీ ఉన్న సర్కిల్లో ఏదో ఒక డివిజన్ మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జీడీఎస్ పోస్ట్స్ అప్లై చేసే క్యాండిడేట్ ఈ ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ చూడటం వలన ఏ సర్కిల్లో మరియు డివిజన్లో కట్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది ఎక్కడ తక్కువగా ఉంది, అలాగే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఏ కమ్యూనిటీ వైజ్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎక్కడ తక్కువగా ఉంది, ఇలాంటి విషయాలు క్లియర్గా తెలుస్తాయి. దీనివలన నెక్స్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ టైంకి క్యాండిడేట్ జీడీఎస్ పోస్ట్స్ ఎక్కడ, ఏ సర్కిల్ మరియు ఏ డివిజన్లో అప్లై చేయాలో ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. నోట్: ఎవరైతే జీడీఎస్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మీరు అన్ని సర్కిల్లోని డివిజన్లో కట్ ఆఫ్ లిస్ట్లో యూఆర్ మరియు మీ కేటగిరీ యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఏ యొక్క పర్సెంటేజ్ ఎక్కడ తక్కువగా ఉందో ఆ డివిజన్ పిక్ చేసుకోండి. స్క్రీన్షాట్ తీసుకోండి. మన ఛానల్ అన్ని లిస్టులు మరియు అన్ని సర్కిల్స్ కట్ ఆఫ్ ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాము. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్: మీకు గనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలంగాణ పోస్టల్ సర్కిల్ జీడీఎస్ కట్ ఆఫ్ 2025 డివిజన్ వైజ్ లిస్ట్ 5. నోట్: వీడియో చివరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చివరలో ఏ డివిజన్లో అప్లై చేస్తే జాబు వచ్చే ఛాన్స్ ఉందో చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ యూఆర్ 98.33%, ఎస్టీ 95.00%, హైదరాబాద్ సార్టింగ్ యూఆర్ 98.00%, ఎస్సీ 95.00%, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ యూఆర్ 99.33%, ఈడబ్ల్యూఎస్ 99.00%, కరీంనగర్ ఈడబ్ల్యూఎస్ 99.33%, ఖమ్మం యూఆర్ 100%, ఎస్సీ 100%, ఎస్టీ 98.83%, ఈడబ్ల్యూఎస్ 100%, మహబూబ్ నగర్ యూఆర్ 98.83%, ఓబీసీ 98.83%, మెదక్ యూఆర్ 96.00%, పీడబ్ల్యూడీసీ 95.00%, నల్గొండ యూఆర్ 100%, ఓబీసీ 98.67%, నిజామాబాద్ యూఆర్ 98.67%, ఓబీసీ 98.83%, పెద్దపల్లి యూఆర్ 95.00%, ఓబీసీ 95.00%, ఎస్సీ 95.00%, సంగారెడ్డి యూఆర్ 97.67%, ఎస్సీ 95.00%, సికింద్రాబాద్ యూఆర్ 99.67%, సూర్యాపేట్ ఓబీసీ 98.67%, వనపర్తి యూఆర్ 99.17%, ఈడబ్ల్యూఎస్ 98.67%, వరంగల్ 100%. ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ పోస్టల్ సర్కిల్ జీడీఎస్ కట్ ఆఫ్ లిస్ట్ 5లో తెలంగాణ సర్కిల్లో ఉన్న అన్ని డివిజన్స్లో యూఆర్ కేటగిరీ అబ్జర్వ్ చేస్తే మెదక్ డివిజన్ 96%, పెద్దిపల్లి డివిజన్ 95% వచ్చింది. సో ఎవరైతే యూఆర్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నారో
అలాంటి వాళ్ళు ఇలాంటి కొంచెం తక్కువ కటాఫ్ ఉన్న డివిజన్స్ చూసుకుని అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓబీసీ కేటగిరీ ఓవరాల్గా అన్ని డివిజన్స్ అబ్జర్వ్ చేస్తే పెద్దిపల్లి డివిజన్ 95% మాత్రమే వచ్చింది. ఎవరైతే ఓబీసీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి కొంచెం తక్కువ కటాఫ్ ఉన్న డివిజన్స్ చూసుకుని అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్సీ కేటగిరీ ఓవరాల్గా అన్ని డివిజన్స్లో అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ సార్టింగ్ డివిజన్ 95%, పెద్దిపల్లి డివిజన్ 95%, సంగారెడ్డి డివిజన్ 95% మాత్రమే వచ్చింది. సో ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి కొంచెం తక్కువ కటాఫ్ ఉన్న డివిజన్స్ చూసుకుని అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్టీ కేటగిరీ ఓవరాల్గా అన్ని డివిజన్స్లో అబ్జర్వ్ చేస్తే ఆదిలాబాద్ 95%, హైదరాబాద్. సో ఎవరైతే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి కొంచెం తక్కువ కటాఫ్ ఉన్న డివిజన్స్ చూసుకుని అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఓవరాల్గా అన్ని డివిజన్స్లో అబ్జర్వ్ చేస్తే వనపర్తి డివిజన్ 98.67%. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి కొంచెం తక్కువ కటాఫ్ ఉన్న డివిజన్స్ చూసుకుని అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పీడబ్ల్యూడీ కేటగిరీ విషయానికొస్తే 95% ఉంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ లిస్ట్ 5 కటాఫ్ ఓవరాల్ కటాఫ్ పర్సెంటేజ్. అందరికీ క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, మీకు గనక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.